భక్తివర్ణ ప్రాక్షకులు శుభోదయం 25/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణాపక్ష షష్ఠి ఆదివారం షష్ఠి ఉదయం 10:48 వరకు భరణీ నక్షత్రం రాత్రి 10:38 వరకు వర్జం ఉదయం 9:05 నుండి 10:36 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:37 నుండి 5:27 వరకు అమృత గడియలు సాయంత్రం 6:07 నుండి 7:35 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7:40 వరకు ఉదయ శుభకాలం సాయంకాలం 5:45 నుండి 6:20 వరకు శుభకాలం వృద్ధియోగం ఉదయం 9:36 వని ఉదయం 10:46 విష్టి రాత్రి 9:42 ఈరోజు షష్ఠి ఆదివారం కాబట్టి సామాన్యమైనటువంటి విషయాలకి అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది ధనసు మకర కుంభ మీనరాశుల వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే విశ్వక్సేనః ఓం విశ్వక్షేనాయ నమః తన తలంపులు మాత్రము చేతనే సర్వ ధనసైన్య సమూహాలను నాశనము గావించువాడగుడ చేత శ్రీహరికి విశ్వక్సేనః అనే నామం ఉంది శ్రీహరి నామచింతన ధ్యానము తలపులు కలిగినంత మాత్రము చేతనే నీ మనస్సును ఆవరించి ఉన్నటువంటి దుష్టరాక్షసులను అసుర విషయవాసనలను నశింపజేయువాడు కనుక ఆయన విశ్వక్సేనుడు అన్నారు అంతేకాదు విశ్వక్షేణ అంటే విష్ణు సైన్యాధిపతి మాట నాయకుడు ఆయన స్వరూపమే ఈయన కాబట్టి ఆ నామం స్వామికి వస్తే స్వామి విశ్వక్షేనుడిగా అవతరించినట్లుగా మనం చెప్పబడుతుంది విశ్వక్సేనాయ నమః మనం పూజలు చేసేటప్పుడు ముందు విశ్వక్సేన పూజ చేస్తూ ఉంటాం ఆయనే ఈయన కనుక విశ్వక్సేనుడి విఘ్నాలు తొలగించేటువంటి వాడు కూడా విశ్వక్సేనుడిగా స్వామిని కీర్తించడం జరిగింది మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.